అందరికీ నమస్కారం. మహాభారతం మూడవ భాగం. కుంతి కన్యగా ఉన్నప్పుడు దుర్వాసు మహర్షి ఉండేవారు. ఆయనకి ఎంతగానో భక్తి శ్రద్ధలతో ఎన్నో సపర్యలు చేసి ఆయనని తృప్తిపరుస్తుంది. అందుకు ఆయన దుర్వాస మహర్షి ఏ వరం ఇస్తారంటే, నువ్వు మనస్ఫూర్తిగా ఈ మంత్రోచ్చారణ చేసి ఎవరినైతే కోరుకుంటావో వారు వచ్చి తక్షణమే నీ కోరిక ఏదైతే ఉందో దాన్ని తీరుస్తారు, నీకు పుత్ర సంతానాన్ని ఇస్తారు అని చెప్పి ఆ దుర్వాస మహర్షి ఒక మంత్రాన్ని కుంతీదేవికి ఉపదేశించడం జరుగుతుంది. ఈ మంత్రం నిజంగా పనిచేస్తుందా లేదా అనే ఒక ఆలోచనతో కుంతీదేవి సూర్యుడిని చూసి మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆ మంత్రాన్ని జపిస్తుంది. సాక్షాత్తు సూర్యనారాయణుడు ఆమె ముందు ప్రత్యక్షమై తనకి పుత్రుని అనుగ్రహిస్తాడు. అతడు కర్ణుడు. కవచకుండలాలు స్వయమైన కవచకుండలాలతో కర్ణుడు జన్మించడం జరుగుతుంది. కానీ కన్యగా తన బిడ్డని ప్రపంచానికి ఏ విధంగా చూపించాలో తెలియనటువంటి కుంతి ఆ బిడ్డని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేయడం జరుగుతుంది. అప్పుడు ఆ కుంతీదేవి పడిన బాధ దేవుడికి సైతం వివరించడానికి తరం కాదు. ఎందుకంటే ఒక బిడ్డని దూరం చేసుకుంటున్నప్పుడు ఆ తల్లి పడే వేదన ఏ విధంగా ఉంటుందనేది ఆ తల్లికి మాత్రమే తెలుసు. అలా పెట్టెలో పెట్టి వదిలేశారు కర్ణుణ్ణి. ఆ బిడ్డ అలిరథుడనే ఒక రథసారథికి దొరికాడు. అతడు కౌరవుల వద్ద రథసారథిగా పనిచేస్తూ ఉంటాడు. అతడి భార్య రాధ. వారికి పిల్లలు లేని కారణంగా ఆ పెట్టెలో దొరికిన బాలుణ్ణే తన బిడ్డగా భావించి, దేవుడి ప్రసాదంగా భావించి ఆ బిడ్డని తీసుకొని పెంచడం జరుగుతుంది. ఆ బిడ్డకే రాధేయుడు అని పేరు పెట్టడం కూడా జరుగుతుంది. ఆ విధంగా ఆ బిడ్డ పెరుగుతూ ఉన్నాడు. ఈ విధంగా కాలం గడుస్తున్న తర్వాత కుంతీదేవి పాండురాజుని వివాహం చేసుకుంటుంది. మాద్రి పాండురాజు వివాహం జరుగుతుంది. ఒకానొక నాడు పాండురాజు వేటకు వెళ్ళాడు. అక్కడ అడవిలో ఆడుకుంటున్న జింకల్ని చూశాడు. వాటిలో ఆడదాన్ని బాణం వేసి చంపేస్తాడు. అప్పుడు మగ జింక తనకి శాపం పెడుతుంది. ఏమిటి అంటే, ఒరే దుష్టుడా, మేము ఆనందిస్తుండగా నా భార్యని చంపావు, కనుక నీవు కూడా నీ భార్యని తాకిన నాడు మరణిస్తావు అని చెప్పి ఆ జింక శపించడం జరుగుతుంది. జింక శపించడం ఏంటి అని పాండురాజు ఆశ్చర్యపోతాడు. ఇంతలో అక్కడ జింక మాయమైపోతుంది. ఆ స్థానంలో ఒక ముని ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా తెలిసింది ఏంటంటే, ముని దంపతులు మారు రూపంలో జింకగా ఉండి వాళ్ళు ఆనందిస్తూ ఉండగా అది తెలియని మన పాండురాజు దానిలో ఉన్న ఆడజింకని చంపడం జరుగుతుంది. అందువల్ల అటువంటి శాపాన్ని, ఘోరమైనటువంటి శాపాన్ని ముని ఇచ్చి మాయమైపోతారు. ఆ తర్వాత పాండురాజు హస్తినాపురం వెళ్ళలేదు. ఎందుకంటే ఇంటి వద్ద ఎదురు చూస్తున్న కుంతి మాద్రిలకి ఈ విషయం చెప్పలేక ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇరువురు కూడా అదే అడవికి వచ్చి ఉంటూ ఉంటారు. ఈ కాలక్రమంలో రాజ్యాధికారాన్ని ధృతరాష్ట్రుడు చూసుకుంటూ ఉంటాడు. ముగ్గురు ముని వృత్తిలో కాలం గడుపుతూ ఉంటారు. తమకు సంతానం కలిగే అవకాశం లేదని చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు కుంతీదేవి తన చిన్ననాడు అంటే తన కన్యగా ఉన్నప్పుడు దుర్వాస మహర్షి చెప్పినటువంటి మంత్రం గుర్తు తెచ్చుకొని పాండురాజు అంగీకారంతోనే కుంతి ఆ మంత్రప్రయోగం చేస్తుంది. చూసారా అండి, అప్పటి కాలంలో ఎంత నీతిగా నిలబడ్డారు అంటే తన భర్త అంగీకారంతో మాత్రమే కుంతీదేవి ఆ మంత్రప్రయోగాన్ని చేయడానికి సాధ్యపడింది, ఒప్పుకుంది. మొదట కుంతీదేవి ఆ మంత్రంతో యమధర్మరాజుని మనస్ఫూర్తిగా ధ్యానం చేసి పిలవడం జరుగుతుంది. యమధర్మరాజు
కుంతీదేవికి ఒక పుత్రుణ్ణి ప్రసాదించడం జరుగుతుంది. ఆయనే పంచపాండవుల్లో మొదటివాడు ధర్మరాజు. యమధర్మరాజు ద్వారా కుంతీదేవికి ప్రసాదించినటువంటి పుత్రుడు ధర్మరాజు. తరువాత వాయుదేవుణ్ణి కుంతీదేవి మంత్రంతో జపించి ఆహ్వానించడం జరుగుతుంది. వాయుదేవుడి ద్వారా కలిగిన సంతానమే భీముడు. మహాబలవంతుడైనటువంటి వాడు భీముడు. తర్వాత ఇంద్రుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. ఇంద్రుడి యొక్క శక్తితో కలిగిన వాడు అర్జునుడు, పాండవ మధ్యముడు. అర్జునుడు ఇంద్రుడి ప్రాప్తంగా కుంతీదేవికి సంతానం లభించడం జరుగుతుంది. ఈ విధంగా వారి అంశలతో ధర్మరాజు, భీముడు, అర్జునుడు జన్మిస్తారు. ఇదే విధంగా మాద్రి కూడా తనకి కూడా ఈ మంత్రోపదేశం చేయాలని, తను కూడా పుత్ర సంతానాన్ని పొందాలని కోరుకుంటున్నానని మాద్రి చెప్పడం జరుగుతుంది. అప్పుడు మాద్రికి కూడా మంత్రోపదేశం చేసి అశ్విని దేవతల్ని ఆహ్వానించవలసిందిగా చెప్పడంతో అశ్విని కుమారుల్ని ప్రార్థించి వారి వరంతో కమల పిల్లలటువంటి నకుల సహదేవులకి మాద్రి జన్మనివ్వడం జరుగుతుంది. ఇలా పాండురాజు 5 పిల్లలు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఇలా 5 సంతానాన్ని పాండురాజు కుంతి మాద్రిలతో కలిగి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఇటువంటి సమయంలోనే గర్భవతి అయినటువంటి గాంధారీదేవికి ఈ విషయం తెలిసి తనకన్నా ముందే పిల్లలు పొందారు అనే ఒక కోపం, ఉక్రోషంతో గర్భవతి నిండు శూలాలైనటువంటి గాంధారీదేవి తన కడుపు మీద గట్టిగా కొట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ గర్భం ఏదైతే ఉందో పిండం 100 భాగాలు, అంటే 100 మరియు 1 101 భాగాలుగా ముక్కలుగా మారిపోవడం జరుగుతుంది. అప్పుడు ఈ పిల్లలందరినీ మహర్షుల యోగశక్తితో 101 కుండల్లో పెట్టి వాళ్ళకి జన్మనివ్వడం జరుగుతుంది. వారే 100 మంది కౌరవులు, 1 కుమార్తె దుస్సల, వీళ్ళు జన్మించడం జరుగుతుంది. ఆ విధంగా ధృతరాష్ట్రుడికి, గాంధారీదేవికి 101 మంది సంతానం, 100 మంది కౌరవులు, 1 కుమార్తె అయినటువంటి దుస్సల. మొదటివాడు, కౌరవుల్లో మొదటివాడు, మన అందరికీ ఆ పేరు ఎంతో విధంగా తెలిసినటువంటి పేరు దుర్యోధనుడు. ఈ విధంగా 100 మందికి 100 పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లు మనము చెప్పుకోవడం కష్టం కాబట్టి మొదటివాడు దుర్యోధనుడు, తర్వాత వాడు దుశ్శాసనుడు. వీరి పేర్లే మనకి మొత్తం మహాభారతంలో ఎక్కువగా వినిపించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 100 మంది కౌరవులయ్యారు. పాండుపుత్రులు కాబట్టి వాళ్ళు పాండవులయ్యారు. ఈ విధంగా ఉంటున్న కాలంలో ఒకరోజు పాండురాజు కామోద్రేకంతో మాద్రితో కలవడం జరుగుతుంది. తత్ఫలితంగా ఆనాడు మునివర్యుడిచ్చిన శాపం కారణంగా తన భార్యని ముట్టుకున్నందుకు గాను అతడు మరణిస్తాడు పాండురాజు. ఈ విధంగా ఉన్న కాలంలో సతీ సహగమనం ఉండేది. అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా సహగమనం చేసి చనిపోవడం అనేది అప్పటి యొక్క నియమం. కానీ పెద్ద భార్య అయినటువంటి కుంతి యాక్చువల్గా సతీ సహగమనం చేయాలి. కానీ మాద్రి ఇంతమంది పిల్లల్ని తాను చూడలేను, అందుకని కుంతికి పిల్లల బాధ్యతని, అంటే కుంతీదేవి చాలా సక్రమంగా పిల్లల్ని పెంచుతుంది. పిల్లల్ని పెంచడం అనేది ఎంతో పెద్ద బాధ్యత. అటువంటి బాధ్యతని కుంతి మాత్రమే సగౌరవంగా సక్రమంగా నిర్వర్తించగలుగుతుంది, ఎటువంటి పక్షపాతం లేకుండా అని నమ్మి తన బిడ్డల్ని, కుంతి బిడ్డల్ని కుంతికి అప్పగించి భర్తతో సతీ సహగమనానికి మాద్రి పూనుకుంటుంది. ఆ విధంగా భర్త చితితో తాను కూడా సహగమనం చేసి శివైక్యం చెందుతుంది. ఈ విధంగా
పాండురాజు పిల్లలు అంటే పంచపాండవులు, కుంతి వీరి అందరూ తిరిగి రాజ్యానికి అంటే తన భర్త మాద్రి చనిపోయిన కారణంగా తిరిగి రాజ్యానికి వెళ్ళడం జరుగుతుంది. హస్తినాపురానికి వెళ్తారు వీళ్ళందరూ. ఈ తర్వాత వీళ్ళందరి విద్యాభ్యాసం ఎలా జరిగింది? 5 పంచపాండవులు, 100 మంది కౌరవులు. వీరిరువురి మధ్య ఏ విధమైనటువంటి బాంధవ్యం ఉండేది? ఏ విధంగా వీళ్ళ విద్యాభ్యాసం జరిగింది? ద్రోణుడు వీళ్ళకి గురువుగా ఎలా వచ్చాడు అనే విషయం మనం వచ్చే భాగంలో తప్పకుండా తెలుసుకుందాం. మీరు మిగతా ముందు కథ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మొదటి భాగం, రెండో భాగం తప్పకుండా చూడండి. అప్పుడే మనకి ఈ మహాభారతం అనేది అర్థం చేసుకోవడానికి చాలా సవ్యంగా ఉంటుంది.